హలో! హాయ్! ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా! మేము వారాహి అమ్మవారిని దర్శించుకోవాలని గుడికి వెళ్ళాము. ఇది శ్రీ వారాహి ప్రత్యంగిర యాగమండపం అన్నమాట. ఇది దిల్‌షుద్ నగర్ కొత్తపేట అక్కడ దగ్గరలో ఉంటది. చాలా బావుందండి. నేనైతే ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను ఇక్కడ ఈ గుడికి వెళ్ళటం. ఇది 1972లో స్థాపించారంట. సో చూడండి ఈ గుడి బయటంతా ఇలాగా అమ్మవారికి పసుపు కొమ్ములు, మిరపకాయలు, ఇలా చీరలు అన్నీ మొక్కుబడులు తీర్చుకోవడానికి కావాల్సినవి, మొక్కుకోవడానికి అంత అనుగుణంగా అన్ని ఐటెమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చూసారా దర్శనానికి ఒక దారి, అర్చనకు ఒక దారి 2. అర్చన లోపల నుంచి దారిలోంచి వెళ్తే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నారు. ఇదంతా క్యూ అనమాట. ఆ లైన్‌లో అలా ముందుకు వెళ్తే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లెక్కి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్లు డబ్బులు తీసుకొని టికెట్లు మనకి ఇష్యూ చేస్తున్నారు. బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇలా నవరాత్రి టైంలో వెళ్ళడం వల్ల కొంచెం మనకి మనసుకు ప్రశాంతత ఉంటుంది. సో ఈ గుడి లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లోనే అమ్మవారంతా కనిపిస్తారు. నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను. కొన్ని చోట్ల కుదిరింది, కొన్ని చోట్ల మొబైల్ అలౌ చేయలేదు. సో ఇలా మేము ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట అమ్మవారి గుడికి. శ్రీ వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు. వరాహస్వామి యొక్క శక్తి స్వరూపిణి. ఆమెను ధైర్యం, రక్షణ, విజయం ప్రసాదించే దైవంగా భక్తులు ఆరాధిస్తారు. లలితా త్రిపుర సుందరి దేవి సేనకు సేనాధిపతిగా వారాహి అమ్మవారు ప్రత్యేక స్థానం ఉందంట. భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే ధైర్యం, శుభం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వసిస్తుంటారు. ఆ పక్కనే చూడండి ఇదంతా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక గుడి కూడా ఉంది. దాన్ని కూడా దర్శించుకున్నాం. ఇలా బయట అమ్మవారి ప్రసాదాలు ఇలా పంచుతున్నారనమాట. కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు కొమ్ములు, నిమ్మకాయలు, ప్రసాదం అన్నీ పంచుతున్నారు. మేము ఈ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి దిల్‌షుద్ నగర్ అష్టలక్ష్మి అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. అండ్ బాబా గుడికి కూడా వెళ్ళాము. సో అవన్నీ నేను చూపిస్తాను. చూడండి దిల్‌షుద్ నగర్‌లోని అష్టలక్ష్మీదేవి అమ్మవారి గుడికి స్టార్టింగ్‌లో ఎంట్రన్స్ అనమాట ఇది. దిల్‌షుద్ నగర్ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎంతో పవిత్రమైన దేవాలయం. ఇక్కడ మహాలక్ష్మీదేవి 8 రూపాలు అష్టలక్ష్మిగా దర్శనమిస్తుందండి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి మరియు విద్యాలక్ష్మి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం, విజయాలు చేకూరాలని, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటారు. శుక్రవారం మరియు పండగ రోజుల్లోని ప్రత్యేక పూజలు, అలంకరణలు ఎంతో వైభవంగా జరుగుతాయండి. ఇలా అష్టలక్ష్మి అమ్మవారి గుడి నుంచి సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడే అన్నప్రసాదం తీసుకొని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇదండి ఇలాగ మేము 3 గుళ్ళను దర్శించుకున్నాను. కుదిరినంత వరకు మీకు అంతా చూపించాను, గుడి గురించి చెప్పాను. ఇదండి మీకు వీడియో నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.